హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు కదా మా ఇంట్లో. వాళ్ళ గిన్నెలు అనమాట ఇవి. ప్రతిసారి వాళ్ళకు ఇవే గిన్నెల్లో వంట చేసి మాల అయిపోయిన తర్వాత తీసి ప్యాక్ చేసి పైన పెట్టేస్తుంటాను. ఇవి గిన్నెలు అలాగే ఆ సంచిలో ఉన్నాయి బెడ్షీట్లు అనమాట. ఇందులో ప్రతిసారి 5 మంది స్వాములు ఉండేవారు ఇంట్లో. ఈసారి అయితే మా హస్బెండ్ ఒక్కడే ఉన్నాడు. అందుకోసం అయితే ఒక్కరికి ఎంతైతే అవసరం ఉందో అవే గిన్నెలు తీసి పెట్టుకొని మిగతావన్నీ మళ్ళీ పైన పెట్టేసేయాలి. ఇప్పుడు ముగ్గురు స్వాములకు గ్రీన్ టీ అయితే పెట్టేసి ఇస్తున్నాను అనమాట. మాల వేసుకొని జస్ట్ ఇప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకు గ్రీన్ టీ ఇచ్చేస్తున్నాను. తర్వాత వీళ్ళ లాస్ట్ టైంవి అటుపోయినసారివి బట్టలన్నీ పైనుంచి తీశారనమాట. తీసి ఏవేవి చిన్నగా అయ్యాయో అవన్నీ పక్కకైతే పెట్టేస్తున్నారు. మా పిల్లలు కూడా ప్రతిసారి మాల వేసుకుంటుండ్రి. వాళ్ళు దాదాపు మా పెద్దోడు ఒక 6 టైమ్స్, చిన్నోడు ఒక 6 టైమ్స్ వేసుకున్నారనమాట. ఈసారి వేయలేదు. మా పెద్దోడు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి వేయించలేదన్నమాట. మా చిన్నోడేమో 21 డేస్కి అయితే వేపిస్తాడంట. అందుకని పిల్లలకు చిన్నగా అయిన బట్టలన్నీ తీసి పక్కనైతే పెట్టేస్తున్నాడు. ఇవన్నీ తీసి మళ్ళీ అవసరం ఉన్నవి పెట్టుకొని అవసరం లేనివి అయితే ప్యాక్ చేసేసేయాలి. ఇవి కూడా పోయిన సంవత్సరం మాలలు అనమాట. మా చిన్నోడికి మాల 21 డేస్ తర్వాత వేపిస్తాడు కదా, అందుకని పక్కకైతే తీసి ఉంచుతున్నాడు. ఇప్పుడు 12 మళ్ళీ గుడి దగ్గర భిక్ష అయితే స్టార్ట్ అయిందనమాట. ఓన్లీ నేను నైట్ టైం అల్ప ఇంట్లో చేస్తున్నాను. మధ్యాహ్నం వచ్చేసి గుడి దగ్గరికి వెళ్ళి తింటారు. అప్పుడే మాల వేసుకొని ఒక 10 వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇవి అన్నీ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా చూసారు కదా అంతా చెత్త ఉంటే ఇవన్నీ తీసి పెట్టాలన్నమాట. ఇవన్నీ సామాన్లు ఎందుకు ఉన్నాయంటే ప్రతిసారి అయ్యప్ప పడి పూజ చేస్తాం కదా, ఆ పడి పూజకు తెచ్చిన సామాన్లన్నీ అలాగే మిగిలిపోతాయి అనమాట. అవి పడేయలేము కదా, అందుకోసం అయితే అన్నీ పెట్టేసి అదైతే ఫుల్ అయిపోయింది. అక్కడ ఒక సెల్ఫ్ అయితే క్లీన్ చేసి పెట్టాలి ఇప్పుడు, ఎందుకంటే పటం సాయంత్రం అక్కడే పెట్టుకుంటాడు. ఆ పటం పెట్టుకోవడానికి అంతా తీసేసేయాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 దీపాలు అయితే పెట్టాను ఈరోజు. డైలీ ఒకటి పెడుతుండే, అవి ఒకటి ఒత్తు అనేది చిన్నగా అయిపోయింది. ఆర్పడం ఎందుకు, కంటిన్యూగా వెలుగుతుంది కదా 4 డేస్ నుంచి అనేసి అది ఆర్పకుండా ఇంకో ఒత్తు పెట్టాను అనమాట. ఇక్కడ ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసుకున్నాను. గుమ్మం దగ్గర 2 దీపాలు కూడా వెలిగించుకున్నాను. మా స్వాములు కూడా లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు. నేను లేచినప్పుడే వాళ్ళని కూడా లేపాను అనమాట. నేను 4 అయితే లేచాను. వాళ్ళని కూడా లేచినప్పుడు లేపి వాళ్ళు స్నానాలు చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నారు. చూసారు కదా, పూజ చేసుకొని ఇక్కడ శరణాలు కొత్త స్వామి అనమాట, ఇంకా శరణాలు రావు. అందుకోసం అయితే అవి శరణాలన్నీ జిరాక్స్ తీసిస్తున్నాడు నేర్చుకోవడానికి. ఇంకా చూడండి అయ్యప్ప పూజ కంప్లీట్ అయిపోయింది. డే 2 పూజ అనమాట. నైట్ పటం పెట్టుకున్నాడు, నైట్ పూజ చేసుకొని ఉదయం కూడా పూజ చేశారు. ఇక్కడ నేను పెట్టే దీపాలు కిందికి తీసుకున్నారనమాట. తీసుకున్నందుకు నేను పెద్ద దీపంలో 2 దీపాలు పెట్టి వెలిగించాను. అది గల్ల అనమాట. డైలీ కాయిన్స్ అయితే వేస్తున్నాము. అంత పూజ అయితే ఒక 6 గంటల వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. అలాగే స్వాములకు పాలు అలాగే వేడి నీళ్ళు కూడా వేడి చేసి ఇస్తున్నాను అనమాట. అంతా అయితే అయిపోయింది. లాస్ట్ ఇక్కడ 8 కల్లా మా పెద్దోడు హాస్టల్కి అయితే వెళ్తున్నాడు. వెళ్ళాలని లేదు అస్సలు వానికి, ఎందుకంటే ప్రతిసారి మాల వేసుకుంటుండే. ఇప్పుడు వాళ్ళ డాడీ ఒకడే మాల వేసుకున్నాడు కాబట్టి వాడి ధ్యాసలో ఇక్కడే ఉంది. కానీ దీపావళికి వచ్చాడు అనమాట. 4-5 డేస్ అవుతుంది వచ్చి, అందుకోసం అయితే ఇప్పుడు పంపిస్తున్నాము. మళ్ళీ 15కు వ్రతము అలాగే స్వాములకు భిక్ష అయితే పెట్టిస్తున్నాము. ఆ రోజు మళ్ళీ రావాలి కదా, అందుకోసం అయితే ఈరోజు పంపిస్తున్నామంట. ఈరోజు చిన్న వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.